తెలంగాణలో ఇవాళ రేపు ఉత్తర తూర్పు జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. గత 3 రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే రాగల 3 రోజుల పాటు కూడా వాతావరణం ఏ విధంగా ఉంది, అసలు ద్రోణి ప్రభావం ఎంతవరకు ఉంది, ఉపరితల ఆవర్తన దీంతో కూడా ఇంకెన్ని రోజులు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మనతోని వాతావరణ శాఖ అధికారులు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్, ప్రధానంగా గత 3 రోజుల నుండి కూడా అనేక ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా, కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. సార్, ఏదైతే రాగల 3 రోజుల పాటు కూడా ఏ విధంగా ఉన్నాయి సార్ వాతావరణ కండిషన్స్? సార్, వాయువ్య బంగాళాఖాతంలో మనకి ఒక 3 రోజుల క్రితం అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని ప్రభావంతో మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనూ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాలోనూ మనకి చెదురుమదురుగా వర్షాలు పడటం జరిగింది. అయితే ఈ అల్పపీడన ప్రాంతం నిన్నటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారింది. అయితే అది మనకి నార్త్ వెస్టర్లీ డైరెక్షన్లో ప్రయాణిస్తున్నందున వాయువ్య దిశలో ప్రయాణిస్తున్నందున తెలంగాణకి దూరంగా జరిగిపోయింది. సో దీని మీద దాని యొక్క ప్రభావం ప్రస్తుతం తెలంగాణ మీద చాలా వరకు తగ్గిపోవడంతో మనకి రాగల 5-6 రోజుల్లో కూడా పెద్దగా వర్షాలకి పెద్దగా అవకాశం లేదు. ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో మనకి క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాలో, మిగిలిన జిల్లాల్లో కూడా ఈ క్లౌడీనెస్ అయితే ఈ రోజు రేపు కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చెదురుమదురుగా అక్కడక్కడ మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి కొద్దిగా మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్న దగ్గర కొద్దిపాటి జల్లులు మాత్రమే రాగల 5-6 రోజుల వరకు మనకి ఉంది. అయితే ఈ సిస్టమ్ ఉండడము అలాగే మాన్సూన్ గాలుల యొక్క వేగం కూడా ఎక్కువ ఉండటం వల్ల ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా ఈదురుగాలులు మనకి లోవర్ లెవెల్లో కూడా ఈదురుగాలుల వేగం మనకి 30 నుంచి 40, కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50-60 కిలోమీటర్ల వరకు కూడా రాగల 4-5 రోజుల్లో కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల మెయిన్గా మనకి ఈదురుగాలుల అలర్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. రాగల 4-5 రోజులకి పెద్దగా వర్షాలు అయితే లేవు. మనకి కొద్దిగా అక్కడక్కడ చెదురుమదురు జల్లులు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో కొద్దిపాటి జల్లులకే రాగల 4-5 రోజుల వరకు మనకి అవకాశం ఉన్నది. సార్, ప్రధానంగా ఉత్తర జిల్లాలకు కానీ ఈశాన్య జిల్లాలకు కానీ ఏవైనా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కానీ ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు సార్? ప్రస్తుతం మనకి ఈ వర్షపాతానికి ఏమీ అలర్ట్ లేవండి. అయితే మనకి విండ్ కొంచెం ఈ గాలుల వేగం ఎక్కువగా ఉన్నందున 40 నుంచి 50 కిలోమీటర్లు, 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు మనకి ఈదురుగాలుల ప్రభావం ఉన్నందున ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో ఈదురుగాలులకు ఒక్కదానికే అలర్ట్ పెట్టడం జరుగుతుంది. సార్, ప్రధానంగా హైదరాబాద్లో నగరంలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? రాగల 24 గంటల్లో కూడా ఏమైనా వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయా సార్? హైదరాబాద్లో రాగల 2-3 రోజుల వరకు కూడా, అంటే ఈ రోజు రేపు కొంచెం క్లౌడీనెస్ ఎక్కువగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే పెద్దగా వర్షపాతానికి ఛాన్స్ లేదు. అక్కడక్కడ కొద్దిగా లైట్ షవర్స్ కానీ లేదంటే డ్రిజిల్ కానీ పడే అవకాశం ఉంది. మనకి ఈ సిటీలో ప్రాంతంలో కూడా ఈదురుగాలుల వేగం అనేది ఇంచుమించు 30-40 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మనకి సిటీ ప్రాంతంలో కూడా కొనసాగే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్, ఏదైతే చూసుకుంటే అటు ద్రోణి ప్రభావం కానీ అటు ఉపరితల ఆవర్తన ప్రభావం కానీ ఇది గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంచెం వర్షాలు కూడా నమోదైనాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్ష సూచన కూడా నమోదైందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారి తెలియజేశారు. ఏదైతే రాగల 3 రోజుల పాటు కూడా అటు నగరంలో కానీ అటు రాష్ట్రంలో కానీ తేలికపాటి వర్షాలే కురిసే అవకాశాలున్నాయి. దాదాపుగా ఏదైతే ఉపరితల ఉందో అది కూడా తెలంగాణకు కొంచెం దూరంగా వెళ్ళిపోయిందంటూ కూడా ఇప్పటికే తెలుపుతున్నారు. దాని ప్రభావం తగ్గి, అంటే ఏదైతే ఆవర్తన ప్రభావం తగ్గి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలే కురుస్తాయి. మాన్సూన్ వర్షాలు మాత్రమే, తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎక్కడ కూడా జిల్లాలకు ఆరెంజ్ కానీ ఎల్లో కానీ అలర్టులు కూడా జారీ చేయలేదంటూ కూడా స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అరవింద్, న్యూస్, హైదరాబాద్.